వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న వీకెండ్ కామెంట్లో లాస్ట్ ఆదివారం నాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఆ కామెంట్లో ఏదైతే నెరేటివ్ని స్ప్రెడ్ చేశారో దాని మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏకంగా దుమ్మెత్తి పోసి ధర్నాలు చేసి గొడవ చేసి అసలు ఎలా బయటకు వస్తారో అంటూ బెదిరింపులకు పాల్పడి లెంపకాయలు కూడా తిని పోలీసుల చేతిలో మొత్తానికి కేసు పెట్టించుకున్నారు. కేసు పెట్టించుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే. ఒక మీడియా హౌస్ మీద దాడికి తెగబడ్డానికి, అది కూడా ఒక మీడియా హౌస్ ఓనర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులందరూ కూడా, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలు అందరూ కలిసి. సో దానికి మరి ఆయన ఎందుకు ఊరుకుంటాడు, రాధాకృష్ణ గారు ఎందుకు ఊరుకుంటారు? ఈసారి వీకెండ్ కామెంట్లో డబుల్ ధమాకా అనమాట. అంటే వాళ్ళు ఏదైతే స్ప్రెడ్ చేస్తూ వచ్చారో, మీకు బుర్రా బుద్ధి నిజంగానే లేదు, మీకు సొంత ఆలోచనలంటూ కూడా ఏవీ లేవు, అందుకని చెప్పే మీ నాయకుడు ఏదంటే అదే, సొంత ఆలోచన కూడా లేకుండా ఫాలో అయిపోవడం తప్ప మీకేమీ లేదు. ఇంకా మాట్లాడితే అసలు మీకు తెలుగు తెలుసా అని చెప్పి వైసీపీ వాళ్ళకి డైరెక్ట్గానే ఇచ్చారు పంచ్. ఒకసారి ఆ కామెంటరీ మనం విందాం. ట్రైలర్ 4 నిమిషాలు వదిలిపెట్టారు ఈసారి. గతంలో అన్ని షార్ట్గానే ఉండేవి, అంటే 2.5 minutes అలా ఉండేది. ఈసారి చాలా డీటెయిల్డ్గా ట్రైలర్లో మొత్తం చూపించేశారు ఏముంది, ఏం ఉండబోతోంది వీకెండ్ కామెంట్లో అని చెప్పి. సినిమా చూపిస్తాం, చుక్కలు చూపిస్తామంటూ వైసీపీ చేస్తున్న రప్ప రప్ప రాజకీయం ఎలా ఉంది? 2029లో తాను తిరిగి అధికారంలోకి వస్తే చెయ్యబోయే అరాచకాలకు జగన్మోహన్ రెడ్డి టేజర్లు వదులుతున్నారా? వీకెండ్ కామెంట్ ను అడ్డం పెట్టుకొని నా పైన జగన్ అండ్ కో చేస్తున్న యాగికి ఏమైనా అర్థం ఉందా? వీకెండ్ కామెంట్ లో పోలికలు, ఉపమానాలు తప్ప మహిళలను కించపరిచే మాటలు ఎక్కడున్నాయి? తిట్టారు అని నన్ను తిట్టిన తిట్టకుండా తిడుతున్న జగన్ అండ్ కోకు అసలు తెలుగు తెలుసా? వైసీపీలో సొంత బుర్ర వాడడానికి కూడా భయపడే వెన్నెముక లేని నేతలను కాదా నేను విమర్శించింది? అధినేత పట్ల విధేయత పేరుతో వైసీపీ నాయకులు జగన్ తలతిక్క నిర్ణయాలకు తలూపడం నిజం కాదా? నా దమ్ము ధైర్యం చూడాలని ముచ్చట పడే వాళ్లకు వైఎస్ఆర్ కేసీఆర్లతో తలపడిన నా గడ్స్ తెలివా? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్ అండ్ కో మహిళల గౌరవం గురించి మాట్లాడడం రోతగా లేదా? వైఎస్ భార్య, కూతురు అని కూడా చూడకుండా వారిని నీచంగా అవమానించింది బ్లూ బ్యాచ్ కాదా? నిండు సభలో చంద్రబాబు సతీమణి పైన, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల పైన కారు కోతలు కూసింది ఎవరు? అమరావతికి భూములిచ్చిన మహిళా రైతుల్ని వేశ్యలతో పోల్చి అవమానించిన ఘనులు వైసీపీ నేతలు కారా? వైసీపీ నేతల బుర్రల్లో నిజంగా కనీసం గుజ్జుంటే రాజధానిపై మావిగన్ జగన్ ఇన్ని పిల్లి మొగ్గలు వేసేవాడా? జగన్ నన్ను తన ప్రత్యర్థిగా భావించాడని నాతో ఏ పేచీ లేని మీరంతా ఆంధ్రజ్యోతిపైకి ఎగేసుకు రావడమేనా? మా నాయకుడికి ఎవరి సలహాలు అవసరం లేదని సజ్జలా సెలవిచ్చారంటే జగన్ లో నియంత ఉన్నట్టు కాదా? మీడియాలో వచ్చే విమర్శలను, సూచనలను స్వీకరించి దిద్దుబాటు చర్యలు చేపట్టడాన్ని ఇక ఆశించలేమా? సొంత మీడియా కలిగిన పార్టీ అధినేతలు ఇతర మీడియా సంస్థలను శత్రుపక్షాలుగా పరిగణించడం వాంఛనీయమా? ఈ కారణంగానే జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు కంటే నన్నే తన రాజకీయ ప్రత్యర్థిగా ఎంచి దాడికి తెగబడ్డారా? మావిగన్ ప్రతిపాదనను చూసి తన సొంత పార్టీ వారే పగలబడి నవ్వుకోవడం జగన్ రెడ్డి దృష్టికి ఇంకా రాలేదా? రప్ప అని తాను పేట్రేగితే కట్టడి చేయడానికి చట్టం, న్యాయం ఉంటాయన్న వెరపు జగన్మోహన్ రెడ్డికి లేదా?
నీ రక్త చరిత్ర అందులో ఇంకా వెలుగు చూడని చీకటి కోణాలను బయట పెడితే నీ గతేంటో ఆలోచించుకో జగన్. వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈ రోజు రాత్రి 8:30 సినిమా చూపిస్తాము, ఇంకోటి చూపిస్తాం, ఇదంతా పక్కన పెడితే లాస్ట్లో ఇచ్చినటువంటిది ఈ 4 minutes దాంట్లో లాస్ట్లో చెప్పినటువంటి చూసినప్పుడు నీ రక్త చరిత్ర అందులో ఇంకా వెలుగు చూడని చీకటి కోణాలను బయట పెడితే నీ గతేంటో ఆలోచించుకో జగన్. అంటే ప్రపంచానికి తెలియనివి, కనీసం దర్యాప్తు సంస్థలుగానే తెలుసో లేదు ఇంకా తెలియదు, అలాంటివి ఏబిఎన్ దగ్గర అలాంటి అస్త్రాలు ఇంకేమున్నాయి అంటే ఈ వీకెండ్లో అవి కూడా బయట పెట్టబోతున్నారా? సరికొత్త కోణాలు ఏంటి అనేటువంటివి కూడా బయటికి రాబోతున్నాయా? ఇదే ప్రస్తుతానికి చర్చనీయాంశం అవుతున్నటువంటి విషయం. సో ఓవరాల్గా చెప్పింది ఒకటే, చాలా క్లియర్గా 3 పాయింట్లు. ఒకటి, మీ మూర్ఖత్వానికి, మీ నియంతృత్వానికి, మీ రక్త చరిత్రకి, ఈ మూడిటికి ఇక చరమగీతం అనేటువంటిది ఒకటైతే, తెలుగు తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాజకీయ నాయకులకి తెలుగు అంటే అందులో ఉపమానాలు ఏమిటి, అలంకారాలు ఏమిటి, లేదంటే వ్యంగ్యం ఏంటి, హాస్యం ఏమిటి, ఇలాంటివి ఏమన్నా అందులో ఉన్నాయని తెలుసా? అసలు ఏమన్నాను అనేది తెలుసా? ఇది ఆయన అడిగినటువంటిది. ఈవెన్ లాస్ట్ దీంట్లో కూడా అప్పుడు కూడా చెప్పాం, సోషల్ మీడియాలో ఎవరో ఒక ఎల్ఐసి అధికారి ఈ మావిగన్ అన్న దాని మీద వచ్చినప్పుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నందిని పట్టుకుని పంది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవును అది పందే, అది పందే, అది పందే అంటారు. లేదు పందిని పట్టుకుని నంది అంటే అవునన్నా అది నందే, అది నందే అంటారు. అంటే వాళ్ళకి సొంత ఆలోచన లేదు. కనీసం తిరిగి అన్నా మీరు తప్పు చెప్పేట్టున్నారు, ఒకసారి చూడండి, అది నంది కాదు, అది పందే, అది అలా ఉంది చూడండి, నంది అయితే అలా ఉండదు కదా అని చెప్పేటువంటి ధైర్యం కూడా లేనటువంటి వాళ్ళు. రేపు పొద్దున్న అదే జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో మీ భార్యలు కాదు అన్నాడంటే, అయ్యో అన్నాడంటే నిజమే కదా అని చెప్పి సంబంధాలు కూడా చూడడానికి వెనకాడరు, చూసేస్తారు కూడా కాదు, వెనకాడరు. అలాంటి వెన్నెముక లేని నేతలందరూ వైసీపీలో ఉన్నారు అన్నది అది ఒక ఉపమానం. అంటే వ్యంగ్యంగా మీకు అసలు బుర్రా బుద్ధి లేదు, మీకు సొంత ఆలోచన అనేది లేదు అని స్పష్టం చేస్తూ మాట్లాడినటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది మీకు మాట, ఆయన మాట వేదవాక్ అంతే మీకు. ఇది ఆయన అన్నటువంటిది. సో దాన్ని పట్టుకుని మహిళా లోకాన్ని ఇలా అవమానించేశారు ఇది అంటే, దానికి ఇంకొక కామెంట్ కూడా వచ్చింది. మరి ఏబిఎన్లో ఈ రాతలు రాశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుచరులందరూ కూడా ప్రజాప్రతినిధులతో సైతం ఏకంగా ఒక మీడియా హౌస్ మీదే దాడి చేయడానికి వెళ్ళినప్పుడు మరి ఇన్నాళ్లుగా సాక్షి పత్రికలో రాస్తున్నటువంటి రాతలకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నారాసుర రక్త చరిత్ర అనేటువంటి దానికి కానీ, మొత్తం ఆ వార్తలకు కానీ, అలాగే తిరుమల దేవస్థానం స్వామివారి భక్తులందరూ పింక్ డైమండు, పోటు నగలు వీటికి సంబంధించింది కానీ, లడ్డూ కల్తీకి సంబంధించింది కానీ దాడి చేస్తే, భక్తులందరూ అందరూ కలిసి మూకమ్మడిగా దాడి చేస్తే, లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి మూకమ్మడిగా దాడి చేస్తే ఏ వ్యవస్థలు వచ్చి ఆపగలవు? జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలడా అసలా అన్నటువంటి డైలాగ్ కూడా 2 రోజులుగా వినిపిస్తోంది. అంతే కదా మరి, వాళ్ళు చేస్తేనే వాళ్ళు రాస్తేనేమో అదేదో సంసారి శుద్ధపోస అన్నట్టుగా ఉంటాయి. మిగతా వాళ్ళు ఏదైనా మాట్లాడినా విమర్శించినా కానీ అక్కడికి ఏదో బూత్. అది ఎలా ఉంటుందంటే, పట్టాభి గారు సజ్జల రామకృష్ణారెడ్డిని బోస్డీకే అని అంటే అదేదో జగన్మోహన్ రెడ్డి గారిని అనేశారు అనేసి ఆయనే ఊహించేసుకొని దానికి ఒక అర్థాన్ని, అది కూడా పోలీసు అమరవీరుల సంస్మరణ సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి వాళ్ళ త్యాగాల్ని స్మరించుకోకుండా అక్కడికి వెళ్ళి దానికి అర్థం చెప్పుకున్నటువంటి వ్యక్తి. నన్ను తిట్టేశారు అని. వాళ్ళు మాట్లాడేటువంటి భాష, వాళ్ళు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా వాళ్ళకి పరిగణలోకి ఉండవా? ఇదే అడుగుతున్నారు అందులో. సో ఈసారి సౌండ్ డబల్ సౌండ్. ఈసారి మరి తాడేపల్లిలో టీవీలు పగులుతాయా, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో టీవీలు పగులుతాయా, పగల కొట్టుకుంటారా అనేది తెలియట్లేదు. బట్ ఈసారి సౌండ్ చాలా గట్టిగా ఉంది అని ఓ టాక్. సెకండ్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే, ఛానల్ యాజమాన్యాలు వేరుంటాయి, ఛానల్ ఎంప్లాయీస్ వేరుంటారు. ఛానల్ యాజమాన్యం ఏది చెప్తే ఎంప్లాయీస్ అదే ఆ ఎడిటోరియల్ పాలసీని ఫాలో అవ్వాలి. అక్కడ కూడా ఏంటంటే డిస్కషన్ జరుగుతుంది. ఒక ఫలానా వార్త ఇలా ఉంది, తీసుకోవాలా వద్దా, ఎలా ప్రజెంట్ చేయాలనే డిస్కషన్ జరుగుతుంది. చాలాసార్లు విభేదిస్తాం. జర్నలిస్టులు అందరూ ఒకటే, అందరూ ప్రజలకి అందించేటువంటి కార్యక్రమమే చేస్తారు వార్తలు ఎలాగా అనేటువంటిది. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి విశ్లేషణ ఉంటుంది. అందులో
స్వచ్ఛమైన తెలుగులో ఉంటుంది, మిక్స్డ్లో ఉంటుంది, యాసలో ఉంటుంది, ప్రాసలతోటి ఉంటుంది. అందరూ జర్నలిస్టులే. ప్రతి ఒక్కళ్ళు ఆ జర్నలిస్ట్ అనేటువంటి దానికి అందరూ గౌరవం ఇస్తాం, ఖచ్చితంగా గౌరవించబడతాం. అయితే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి జర్నలిస్ట్ మధురవాణి గారు, వాయిస్ ఆర్టిస్ట్, ఆవిడకి ఫోన్ చేసి బెదిరింపులు. మరి అలా అనుకుంటే ఎంతమంది జర్నలిస్టులకు ఫోన్ చేసి ఎంతమంది బెదిరించాలి? సాక్షి ఈశ్వర్ గారిని ఎంతమంది బెదిరించాలి? ఆయన నవ్వుకుంటారు, ఆయన ప్రాసలకి ఆయన మాట్లాడేటువంటి దానికి నవ్వుకుంటారు, కానీ ఎవరు ఫోన్ చేసి బెదిరించలేదే. అలాంటిది ఒక మహిళకి ఫోన్ చేసి ఆవిడ ఎవరో రాసిచ్చినటువంటి దాన్ని ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి దానికి ఇంక వెంటనే ఆలోచన ఉండక్కర్లా. ఇది కూడా సమాజం ఖండించాలి. చూద్దాం ఈసారి డబల్ సౌండ్లో ఇంకా ఏ రీసౌండ్ వినిపిస్తుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.